హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్ గన్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. నేను మీకు ఈరోజు చూపిస్తున్న ప్రాపర్టీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గర్భవరం, విజయనగరం జిల్లా గర్భవరం పొరలి ఏరియాలో ఈ యొక్క ల్యాండ్ అయితే రావడం జరుగుతుంది. ల్యాండ్ వచ్చేసి మొత్తము 23 ఎకరాస్ ల్యాండ్ అయితే అవైలబిలిటీలోకి రావడం జరిగింది. ఈ 23 ఎకరాస్ ల్యాండ్ ప్రజెంటు లీజ్కి అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి. ప్రజెంట్ అయితే ఈ యొక్క ల్యాండ్ ఓనర్స్ హైదరాబాద్లో స్టే చేయడం జరుగుతుంది. రీసెంట్గా మనకి ఈ యొక్క ల్యాండ్ని అయితే లాంగ్ లీజ్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. 10 ఇయర్స్కి అయితే మటుకు 20,000 పర్ ఎకర్ అయితే కోట్ చేస్తున్నారండి. మీలో ఎవరైనా సరే లీజ్ వైజ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మినిమం 10 ఇయర్స్ చేసుకోగల క్యాపబిలిటీ ఉన్నవారు ఎవరైనా ఉంటే ఇన్వెస్టర్స్ కాంటాక్ట్ చేయండి. విజయనగరం జిల్లాలో గర్భారం దగ్గర పొరలి ఏరియాలో ఈ యొక్క ల్యాండ్ అయితే రావడం జరుగుతుంది. బోర్వెల్స్ అయితే మటుకు 3 బోర్వెల్స్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే వర్కింగ్లో లేవు. ప్రీవియస్లీ వీళ్ళు దాదాపు 15 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా హైదరాబాద్లో స్టే చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మటుకు ఈ యొక్క ల్యాండ్ని లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా వీరైతే కల్టివేషన్ చేయిస్తూ వచ్చారు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి లీజ్ వైజ్ ఎవరికి ఇవ్వలేదు. ల్యాండ్ అయితే మొత్తము బీడ్ భూమిగానే పెట్టడం జరిగింది. ల్యాండ్కి సంబంధించి అయితే మటుకు రెడ్ సాయిల్ బేసే ఉంది. 3 బోర్వెల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఎకరము లీజ్ వైజ్ ఇయర్లీ వచ్చేసి 20,000 రూపీస్. 10 ఇయర్స్ వరకు కూడా లీజ్కి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. లేదు 2-3 ఇయర్స్ మినిమం టు 5 ఇయర్స్ వరకు లీజ్ చేసుకోగల క్యాపబిలిటీ ఉన్నవారే కాంటాక్ట్ చేయమని చెప్పడం జరిగింది. అందువల్ల వీరు మన ఛానల్ని ఆశ్రయించడం జరిగింది. మీలో ఎవరైనా సరే ఇన్వెస్టర్స్ విజయనగరం జిల్లా ఏపీ స్టేట్లో ల్యాండ్ లీజ్ వైజ్ కావాలి. 23 ఎకరాస్ ల్యాండ్ అయితే అవైలబిలిటీలోకి వచ్చింది. మినిమం 5 ఇయర్స్ లీజు. పర్ ఇయర్లీ వచ్చేసి ఎకరాకి 23,000 పర్ ఎకర్ లీజ్ వైజ్ అయితే మటుకు 20,000 వరకు అయితే కోట్ చేయడం జరిగింది. మీరు ల్యాండ్కి సంబంధించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ చేయవచ్చు. వీడియో లింక్ షేర్ చేసి అలాగే డైరెక్ట్గా ల్యాండ్ విజిట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లోకల్గా ల్యాండ్కి సంబంధించి రిలేటివ్స్ అయితే స్టే చేయడం జరుగుతుంది. ఆ లోకల్గా ఉన్న వాటితో మీకు ల్యాండ్ ఇచ్చి ఈ ల్యాండ్పై మీరు కల్టివేషన్ చేసుకోవడానికి సూటబుల్ అవుతుందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత వాటరు ఎవ్రీథింగ్, ఆ లొకేషన్ ఏ విధంగా ఉంది, ఏ పంటలకు సూటబుల్ అవుతుంది అన్నది మీరు ఫిజికల్గా కూడా విజిట్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే మటుకు లీజ్ వైజ్ ల్యాండ్ కావాలి, డెవలప్మెంట్ చేయాలి, అగ్రికల్చర్ వైజ్ అనుకుంటే 10 to 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు లీజ్ కావాలని కాంటాక్ట్ అయ్యేవారు ఎవరైనా ఉంటే కినా అటువంటి లీజ్ వైజ్ కావాలని చూస్తున్న ఇన్వెస్టర్స్ ఉంటే వెంటనే మీరు కాంటాక్ట్ చేయండి. వీడియో లింక్ని అయితే షేర్ చేసి వాట్సాప్లో కాంటాక్ట్ చేసిన వారికి మనం డీటెయిల్స్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ వాట్సాప్లోనే కాంటాక్ట్ కండి. జెన్యూన్గా ఉన్న బయట